హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి క్రియేషన్స్. నేనైతే ఈరోజైతే మీకు ఒకటి చూపిస్తున్నా. ఇప్పుడైతే ఎండలు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది కదా. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ముసలిళ్ళకి కానీ ఎవరికైనా సరే తప్పకుండా నేను చూపించే మెథడ్లో మాత్రం రాగి జావ అయితే ఇవ్వండి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టపడి తాగుతారనమాట. ఒళ్ళు అయితే చాలా చల్లగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చక్కెర రాకుండా అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్ బాడీ మొత్తం డిహైడ్రేట్ అయితే కాకుండా ఉంటుంది. రాగులు అయితే తెచ్చుకొని షాప్ నుంచి అవి ఎలా అయినా ఉన్నని బాగా వాష్ చేసుకొని తర్వాత బాగా ఆరబెట్టుకున్న తర్వాత ఎండలో అయినా పెట్టుకోవచ్చు, లేదా ఫ్యాన్ కింద ఇంట్లో అయినా సరే ఎండలో ఒక్క రోజుకి ఎండిపోతాయి అనమాట. ఆ తర్వాత పౌడర్ చేసేసుకోవచ్చు. పౌడర్ చేసుకున్న దాన్ని చూడండి, నేనైతే డైలీ ప్రతిరోజు నైట్ అయితే చేసేసి మా పిల్లలకైతే పెట్టేస్తానమాట. చాలా అంటే చాలా ఎనర్జీఫుల్గా ఉంటారు. మార్నింగ్ ఫుడ్ బ్రేక్ఫాస్టే కావాలని లేదు, ఇలా కూడా చేసుకోవచ్చు. చూడండి, నేను ఒక కప్పు అయితే తీసుకుంటున్నా. ఒక కప్పు తర్వాత వాటర్ తీసుకుంటున్నా. చూడండి, ఒక కప్పుకి 2 కప్పులు, 3, 4, 5 కప్పులు పోసిన తర్వాత బాగా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఉంటలు కట్టనివ్వకుండా కలబెట్టుకోవాలన్నమాట. కలబెట్టుకుంటే అప్పుడు ఉంటలు ఏం లేకుండా, పిల్లలు ఏంటంటే ఈ ఉంటలు ఉన్నాయనుకో, ఇవి ఇలా ఉన్నాయా ఎలా ఉన్నాయని చెప్పేసి తాగరనమాట. అందుకని చెప్పేసి మనం బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక గ్లాస్ అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇంకొక గ్లాస్ వేసుకున్నాక బాగా కలబెట్టుకోవాలా. కలబెట్టుకుంటే ఏంటంటే బాగా వాటర్లో మిక్స్ అయిపోయిద్ది. బాగా మిక్స్ అయిపోతే అప్పుడు చాలా బాగుంటుంది అనమాట. అందుకనేసి ఇప్పుడు 6 కప్పులు నీళ్ళు పోసేసుకొని 1 కప్పుకు 6 కప్పులు నీళ్ళు పోసా. చూసారా? చూసి తర్వాత ఇది కలబెట్టేసుకోవాలన్నమాట. బాగా కలబెట్టేసుకోవాలి. చూసినరా? కలబెట్టుకున్న తర్వాత మనం గ్యాస్ మీద పెట్టేయాలా. సిమిల్లో పెట్టుకోండి. అంటే కొంచెం మరుగుడం స్టార్ట్ అయిన తర్వాత సిమిల్లో పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంతమంది అంటూ ఉన్నారనమాట, చాలామంది నాకు కామెంట్స్లో కూడా నేను విన్నాను. చాలామంది చేసుకొని తాగిన తర్వాత కూడా చెప్పారు, ఇలా తాగిన తర్వాత కడుపు నొప్పి తీస్తుంది, అరుగుదల అవ్వట్లేదు అని అయితే చెప్తున్నారు. చూడండి, అలా అరుగుదల ఎందుకు అవ్వదంటే మీరు కొంచెం సేపు ఉడకబెట్టిన వెంటనే ఇంకా అయిపోయిందిలే అనేసి అయితే అనుకుంటారు. అట్లా కాదు. చూడండి, ఇలా సిమ్లో పెట్టి ఇలా మరగబెట్టాలన్నమాట. ఇట్లా తిక్కుగా అయిపోద్ది. చూడండి, తిక్కుగా అయిపోయిందంటే రెడీ అయిందని అర్థం అనమాట. తర్వాత ఒక గిన్నెలో పెరుగు తీసుకొని బాగా జీలకొట్టాలన్నమాట. జీలకొడితే మజ్జిగ తయారు చేసుకోండి. మజ్జిగ సాల్ట్, దానికి సరిపడమైన సాల్ట్ అయితే వేసేసుకోండి. సాల్ట్ వేసుకొని బాగా కలిపుకున్నారంటే మీకు మజ్జిగలో నీళ్ళు పోసేసుకొని బాగా కలబెట్టేస్తే మజ్జిగ తయారైపోతాయి అనమాట. చలవ చేస్తుంది ఫ్రెండ్స్. బాగా బాడీ డీహైడ్రేషన్ అయితే అవ్వకుండా చాలా బాగా యూజ్ అవుతుంది. మీరైతే కంపల్సరీ అయితే ట్రై చేయండి, సరేనా? చూడండి, ఇలా తిక్కుగా అయిందంటే ఆ స్మెల్ కూడా మీకు తెలిసిపోద్ది అనమాట. ఇది ఉడికిపోయింది అన్నట్టు ఆ స్మెల్ ఎమ్మటి తెలిసిపోద్ది. దాంతో కొంచెం వేరుగా తాగుతారు కదా, అందుకని కొంచెం 1 కప్పు తీసుకొని బెల్లం వేసేసుకొని తర్వాత వచ్చేసి ఇంకా మిగతాది నేనేం చేస్తానంటే నైట్ మొత్తంలో ఒక మట్టి కుండ అయితే కంపల్సరీ ఇంట్లో ఉంటుంది. మా ఇంట్లో మట్టి కుండలో నేను వేసేసి తర్వాత ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసేసి బాగా కలబెట్టుకొని 1 మిరపకాయ వేసుకున్నాను. ఎందుకంటే పిల్లలు ఒకవేళ టచ్ అయినా తినలేరు కాబట్టి దాంతో నేను మజ్జిగ పోసేసి నైట్ మొత్తం పెట్టేస్తాను అనమాట. ఇంకా అలాగా అది చలవ పడుతుంది బాగా మట్టి కుండలో కాబట్టి చలవ చేసిద్ది పిల్లలకు కానీ పెద్దలకు కానీ. మేము ప్రతిరోజు 1 గ్లాస్ అయితే తప్పకుండా తాగుతాం అనమాట. మీరు కూడా ఇలా అయితే కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడు ఇలా పొద్దున్నే లేసిన తర్వాత ఇలా అయితే గ్లాసులు అయితే వేసేసి ఇస్తున్నా. చూడండి, ఇలా వేసిన తర్వాత పంటి కింద తగులుతూ ఉండడానికి మళ్ళీ నేనైతే ఇప్పుడు మా ఆయనకి ఇచ్చేది కాబట్టి నేను బావ కోసం నేను కొంచెం ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొన్ని పచ్చిమిర్చి అయితే ఇస్తున్నా. ఇప్పుడు ఇది నా కోసం కలుపుకుంటున్నాను అనమాట. నాకైతే అలా ఇష్టం ఉండదు. నేను ఇప్పుడు దీంతో కొంచెం మసాలా అయితే వేసుకుంటున్నా. చూడు, చాట్ మసాలా వేసేసి బాగా కలబెట్టేసుకొని, నాకైతే ఇలా చాలా అంటే చాలా ఇష్టం అనమాట. చాట్ మసాలా కలిపేసి తాగితే ఎమ్మి చాలా బాగుంటుంది. పిల్లల కోసం నేను బెల్లం కలిపి పెట్టాను కదా పక్కన రెడీగా. అంటే వాళ్ళకి ఆనియన్స్ అలా ఇష్టపడరు కాబట్టి అలా సపరేట్ పెట్టా. తర్వాత పాలు కలుపుతున్న వాళ్ళకి నేను సపరేట్. చూడొచ్చు మీరు కూడా, ఇలా పాలు కలిపినవి అయితే పిల్లలు హెల్దీ కూడా, చాలా హెల్దీ. అందుకని ఇలా అయితే పెడుతున్నాం. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.